ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. రెక్కాడితే గాని డొక్కాడని బడుగులపై పచ్చమూకలు ప్రతాపం చూపిస్తున్నాయి. చేతి వృత్తులపై ఆధారపడి బతుకుతున్న వారి పొట్టకొడుతున్నారు టీడీపీ నేతలు. ప్రభుత్వ భూమిని కాజేసేందుకు నిరుపేదల జీవితాలను రోడ్డుపైకి లాగేస్తున్నారు. కేవలం వైఎస్ఆర్సీపీ సానుభూతి పరులుగా ఉన్నారనే ఒకే ఒక్క కారణంతో ప్రమిదలు కుండలు చేసుకుని బతుకుతున్న కుమ్మరి సామాజిక వర్గానికి చెందిన వారి బతుకులు ఆగం చేసేస్తున్నారు తెలుగుతమ్ముళ్లు. శ్రీకాళహస్తి మండలం ఇలగనూరులో పేదల జీవితాలను టీడీపీ నేతలు అతలాకుతలం చేస్తున్నారు. కనికరించమని కాళ్లు పట్టుకున్నా దయాదాక్షిణ్యాలు చూపకుండా దాడికి తెగబడ్డారు. ఇలగనూరు గ్రామ రెవెన్యూ పరిధిలోని 1-2 సర్వే నంబర్లలో 3.62 ఎకరాల భూమి ఉంది. ఇందులో 1.50 ఎకరాల్లో గత 50 ఏళ్లుగా కుమ్మరి సామాజిక వర్గానికి చెందిన 50 కుటుంబాలు నివాసాలు ఏర్పాటు చేసుకుని మట్టి కుండలు ప్రమిదలు చేసుకుంటూ జీవనం సాగిస్తుండేవారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత తెలుగు తమ్ముళ్ల కన్ను ఈ భూమిపై పడింది. దాన్ని కాజేయాలని ప్లాన్ చేశారు. ఇది ప్రభుత్వ భూమి అంటూ రెవెన్యూ అధికారులను ఉసిగొల్పారు. తెలుగు తమ్ముళ్ల ఒత్తిళ్లతో రెవెన్యూ అధికారులు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా ఈ భూముల్లోని పేదల ఇళ్లను నేలమట్టం చేసేశారు. పోలీసుల సహకారంతో చదును చేయించేశారు. అక్కడితో ఆగకుండా కుమ్మర్లు నిల్వ చేసుకున్న మట్టిని జేసీబీలతో తవ్వించేశారు. కాళ్లా వేళ్లా పడి బతిమలాడినా అధికారులు కనికరం చూపించలేదు. కేవలం వైఎస్ఆర్సీపీ సానుభూతి పరులమన్న అక్కసుతో తమ ఆర్థిక మూలాలపై దెబ్బ కొట్టారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు బాధితులు. 40 సంవత్సరాలు మా పెద్దోళ్ళం కాలంటే అంచి ఇక్కడనే మడిదోలుకుంటున్నాం. ఈ పొద్దు ఏం చేసేసినారు, మేము ఈయన పక్క ఉండామనే జగనన్న పక్క ఉండామనేసి మేము వాళ్ళ పక్క రాలేదనేసి అప్పటికప్పుడే పెట్టి కొక్కిలేర్లు పెట్టి మళ్ళీ పోలీసు వాళ్ళు పెట్టేసి ఆడాడ మెదలనికుండా చేసేసిరి. ఇప్పుడు చేసేసి ఏం బాగుకుంటున్నారు మీరు? తోచేసినారు. మేము ఎట్టాడు కూలీనాలు చేసుకుని వాళ్ళు చచ్చినారని మేము బతకగలుగుతాము. ఎట్ట చేసినారు? కడుపట్టం మండిపోతాం సార్. ఎంత మట్టి సార్? ఒక్కొక్క 2 లక్షల రూపాయలు అంటే ఎట్ట వస్తుంది మాకు? ఏ ఆధారంతో వస్తుంది మాకు డబ్బు? ఒక్కో కుటుంబం 2 లక్షల రూపాయలు వెచ్చించింది. కుండలు ప్రమిదలు తయారు చేయడానికి మట్టిని నిల్వ చేసుకున్నామని టీడీపీ నేతలు ఆ మట్టినంతా నాశనం చేసేశారంటూ కన్నీళ్లు పెట్టుకుంటున్నాయి బాధిత కుటుంబాలు. ఇదే స్థలంలో తెలుగుదేశం పార్టీకి చెందిన వారి ఇళ్లు మట్టి ఉన్నా వాటి జోలికి పోలేదని, తమవి మాత్రం నిబంధనలకు విరుద్ధమంటూ పోలీసులను పెట్టి మరీ కూల్చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు సార్ మొత్తం ఓలే ఉండి నేను 20 గోతాలు ఎత్తాము. ఇక్కడ వాళ్ళ దగ్గర 15 గోతాలు ఎత్తాము. ఆ 20 గోతాలు మాత్రం శుద్ధంగా నాశనం చేసేశారు. చీల్ చేశారు. అసలుకి ఏమీ లేదు, మట్టి ఎత్తుకోవడానికి అవకాశం లేదు. 14 గోతాలు అంటే అది వరకు ఎత్తుకున్నాము. అయ్యో మళ్ళీ వద్దాం అనుకుంటే పోలీసులు అడ్డం వస్తున్నారు. కానిస్టేబుల్ అంటే మీకు మీద కేసులు పెట్టేస్తాము, మీ జీవితాంతం రాలేరు మీరు స్టేషన్లో నుంచి అని చెప్పేసి పెట్టుకున్నారు పోలీసులు. పేదోడి కడుపు కొట్టకండయ్యా అని విజ్ఞప్తి చేస్తుంటే తమపైనే ఎదురు కేసులు పెడతామంటూ బెదిరిస్తున్నారని, కూటమి సర్కార్ వచ్చిన ఏడాది నుంచి పోలీసులు కేసులంటూ బెదిరింపులకు దిగుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి బాధిత కుటుంబాలు. అది మాట ఇస్తే పోలీసోళ్ళు కేసులు. ఈ సంవత్సరం నుంచి వాళ్ళు పెట్టి బెదిరించేస్తున్నారు. వాళ్ళు 10 మంది తీసుకొచ్చి పెట్టుకునేది బెదిరించే అదురుపోయే వచ్చి అదురుపోయే వెళ్ళా మా పిల్లకాయలు కూడా రాని ఇలా వద్దునైనా ఈ స్టేషన్ లో పెట్టేసామన్నా రాలేం బయట. బాధితులను పరామర్శించిన ఎంపీ గురుమూర్తి, మాజీ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి, ఎమ్మెల్సీ సుబ్రహ్మణ్యం కూటమి సర్కార్పై మండిపడ్డారు. బీసీల ప్రభుత్వం అంటూ గొప్పలు చెప్తున్న కూటమి ప్రభుత్వం వారికి చేసే న్యాయం ఇదేనా అంటూ ఎంపీ గురుమూర్తి ఫైర్ అయ్యారు. సో బీసీల ప్రభుత్వం, బీసీలకి మేము వెన్నుముకలాగా ఉంటాం అన్నటువంటి తెలుగుదేశం పార్టీ బీసీలకు చేస్తున్నటువంటి న్యాయం ఇదేనా? పేదల పక్షాన ఉండాల్సినటువంటి ప్రభుత్వం చేసే పనులు ఇవేనా? పేదల దగ్గర నోటి దగ్గర కూడిని చెదిమేయడమే మీ ప్రభుత్వ లక్ష్యమా? బాధిత కుటుంబాలకు అండగా నిలిచిన వైఎస్ఆర్సీపీ నేతలు న్యాయం జరిగే వరకు పోరాడతామని హామీ ఇచ్చారు. కూటమి సర్కార్ వచ్చిన ఏడాది కాలంలో ప్రజలకు చేసిందేమీ లేదని, కబ్జాలు బెదిరింపులతో పబ్బం గడుపుకుంటుందని స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా కక్ష సాధింపు చర్యలు మానుకొని బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.